హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి పెళ్లి రిసెప్షన్కి వెళ్ళామండి. ఫ్యామిలీస్తో రమ్మన్నారని చెప్పి మా వారు తీసుకువెళ్ళారండి. ముందుగా వెళ్ళగానే రిసెప్షన్ హాల్లో చూసాము. తర్వాత స్నాక్స్ అన్నీ పెడుతున్నారని తెలిసి అక్కడికి వెళ్ళామండి. పిల్లలు తింటామని అంటుంటే వాళ్ళకి ముందుగా చాక్లెట్ కేక్ ఇచ్చాము. అక్కడ జరిగే ఫంక్షన్ అంతా కూడా లైవ్లో చూపిస్తున్నారు. బయట కూర్చొని కొంచెం మంది చూస్తున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. నేనైతే చాట్ తీసుకున్నానండి. అలాగే మీకు ఇక్కడ ఉన్నాయన్నీ మీకు చూపించడం కోసం వీడియోస్ తీస్తున్నాను. ఇక్కడ అదే పీచ్ మిఠాయి అంటారు కదండి, అది. తర్వాత స్వీట్ కార్న్స్తో ఇలా కప్పుల్లో వేసేస్తున్నారు. ఇంకా చాలా పెట్టారండి. కాకపోతే నాకు వీడియో తీసేంత ధైర్యం సరిపోలేదు. చిన్న చిన్న క్లిప్పులు మాత్రమే తీసానండి. ఇక్కడ ఫోటోలు తీస్తున్నారండి. ఎప్పుడు ఫోటో అప్పుడే తీసేస్తున్నారు, వెంటనే ఇచ్చేస్తున్నారు. నాకైతే భలే అనిపించింది. మేము కూడా కొన్ని ఫోటోలు తీసుకున్నాము. తర్వాత పిల్లలకి వీడియో గేమ్స్ దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదండి. అమ్మ మేము చూస్తాం, మాకు అది కావాలి అది కావాలంటే వాళ్ళు అడిగితే తీసుకువెళ్ళారండి. తీసుకువెళ్ళి పెట్టారు. వీడియో గేమ్ అంటారా ఏమంటారో నాకైతే తెలీదు. పిల్లలిద్దరినీ కూడా చూపించారండి. కొద్దిసేపు చూసి ఆడిన తర్వాత వచ్చేసారు. బాగా నవ్వుకున్నాడు మా వాడైతే. తర్వాత ఇలా డ్రింకులు తెచ్చిచ్చారండి. మాక్టైల్స్ అంటారంట వీటిని, మా ఆయన అన్నారు. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి కూడా పెట్టించి ఆడిపించింది. చిలక జ్యోతిష్యం ఏదో చెప్తున్నారు అంటే చూసామండి. ఇక్కడ అన్ని రకాలుగా చాలా విధాలుగా చాలా రకాలుగా పెట్టారండి. మా పెళ్ళిళ్ళలో ఇవేమీ లేవు. ఒక పక్క పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చారు. అక్కడ చాలా హడావుడి చేస్తున్నారు అని చెప్పి చూడటానికి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ అన్ని బెలూన్స్తో డెకరేషన్ చేసి భలేగా ఉందండి. మేమైతే చూస్తున్నారా, మీకు కనిపిస్తుందండి? అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నుంచి ఫోటోలు అట్టి తీస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత అందరూ దూరంగా జరగండి అంటున్నారు మమ్మల్ని. ఇదేంటి ఎందుకు దూరంగా వెళ్ళమంటున్నారని మేము అనుకున్నాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. చూడండి, సినిమాల్లో వస్తుంది కదా ఒక స్మోక్ లాగా, అలా మొత్తం అంతా పొగంతా వదిలేశారండి. వదిలేసి ఒక్కసారి ఆ బెలూన్లు పేలినట్టు చేశారు. మొత్తం అన్ని హార్ట్ సింబల్ అన్నీ పైకి ఎగురుతూ ఉంటే నడిచొచ్చారండి. భలేగా అనిపించింది మాకైతే. తర్వాత చుంచుబుడ్లు కాలుస్తారు కదా, అట్లాగా ఏవో పెట్టారు. అక్కడ అమ్మాయితో 2 స్టెప్పులు వేయించి బాణసంచా మాత్రం గట్టిగా కాల్పించారండి. మీరు నమ్మరు. ఆ పొగకి ఉండలేక తట్టుకోలేక వచ్చాను తెలుసా, మీరు నమ్మరు. చూడటానికి బాగున్నాయి కానీ అయ్యి బాబు ఆ స్మెల్ పీరుస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడ్డాం. అసలే మనకు సైనస్ ప్రాబ్లం. ఇంకా చలో ఇక్కడ పని అయిపోయింది, ఇక్కడ చూసి పని ఏం లేదని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయామండి. డ్రింకులు కలుపుతున్నారు, పక్కన ఫ్రూట్ జ్యూస్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఎవరు పంచ్ పవర్ ఏంటన్నది తెలుసుకోవడం కోసం అన్నమాట అలా పెట్టారు. మా పిల్లలు కూడా అమ్మ నేను కొడతా అంటున్నారు. స్టార్టింగ్లో నెయిల్ పాలిష్లు ఇవన్నీ కూడా పెట్టారండి. కోన్ డిజైన్స్ కూడా పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఏది నచ్చితే చేయొచ్చు. అలాగే లోపల డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారండి. వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు. అలా ఒక పావుగంట పైనే డ్యాన్సులు వేశారండి. మేము చూసి ఎంజాయ్ చేసాం. సరేలే ఇంకా అంతా అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఫుడ్ చూపించడం కోసం వీడియో కోసం వెళ్ళానండి. ఇక్కడ స్వీట్ ఇది వేశారు. తర్వాత బూరి, సత్యనారాయణ స్వామి ప్రసాదం, అలాగే మిరపకాయ బజ్జీ, అలాగే బటర్ నాన్ అంటారు కదా అవండి. రోటీస్ కూడా ఉన్నాయి. అలాగే పన్నీర్ కూర, ఇది పచ్చడన్నం అండి. అలాగే మెంతాకుతో చేసింది బగారా రైస్, అలాగే బిర్యానీ, అందులోకి పెరుగు చట్నీ లేదా కచ్చంబరి లేదా ఉల్లి చట్నీ అండి. తర్వాత మష్రూమ్ కర్రీ, ఇదేమో పనసపట్టు కూర, ఇది జీడిపప్పు వెల్లుల్లి, అలాగే ఇంకొక రకం ఏదో వేసారండి, నాకు అంత గుర్తులేదు. తర్వాత ఇక్కడ రైస్ అండి, రైసు, అలాగే పప్పు, సాంబార్, అప్పడాలు, పెరుగు ఈ పక్కన ఇవి పెట్టారు. బయట తినే వాళ్ళకి బయట టిఫిన్ సెక్షన్ వేరుగా పెట్టారు.
ఒక పక్క డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి. ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్ తింటున్నారు. ఈ విధంగా స్వీట్ ఐటెమ్స్ అన్నీ ఇవి పెట్టారు. తర్వాత భోజనం చేయకుండా టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేస్తారని టిఫిన్ సెక్షన్ కూడా పెట్టారు. టిఫిన్‌లో అయితే ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో తెలీదండి. మీరు నమ్మరు, నేను వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే జనం అలా ఉన్నారు. తీయడానికి సగానికి సగం ఐటెమ్స్ తీయలేదండి. ఇవంతా ఒక ఎత్తయితే ఇంకా ఎదరికి చాలా ఉన్నాయండి. పుల్కాలు, దెబ్బ రొట్లు, పరోటాలు, చపాతీలు ఇంకా చాలా ఉన్నాయండి. మీరు నమ్మరు, ఎవరన్నా వెళ్తుంటే ఆళ్ళ ఎనకాతలుండి నెమ్మదిగా తీసేదాన్ని వీడియో. ఎందుకంటే బయట చేసేవోళ్ళందరూ యూట్యూబ్ ఎలా చేస్తున్నారో నాకైతే తెలీదు గానండి. బయటికెళ్ళి వీడియో తీయాలంటే నాకెంత భయమేస్తుందో. ఎవర్రా బాబు ఇంత ఎగస్ట్రాలు చేసేత్తంది అనుకుంటారేమో అని సగం భయమండి బాబు. ఎలా అయినా సరే వీడియోలు తీసేవోళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేయాలండి బాబు. నాకైతే ధైర్యం సరిపోలేదు. సరేలే అలాగే అయిపోయినాయి కదా! ఇంక చాలులే అని చెప్పేసి మాకు నచ్చినవి వేయించుకొని తినేసి, మా పాప పచ్చబొట్టు వేయించుకుంటానంటే ఇలా చిన్నది వేయించేసాము.